ఐపీఎస్ అధికారి సంజయ్ కి ఎదురు దెబ్బ తగిలింది. సంజయ్ కి రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏసీబీ కోర్టులో సంజయ్ లొంగిపోయారు. వచ్చే నెల 9 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్ పై కేసు నమోదైంది. రైట్, ఇటు ఐపీఎస్ అధికారి సంజయ్ కి అయితే రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. యశాల్ని కొద్దిసేపు క్రితం ఏసీబీ కోర్టుకి చేరుకున్న ఐపీఎస్ సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలులో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సంజయ్ పైన కేసు నమోదవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలో సంజయ్ కు అటు ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఏపీ హైకోర్టులో కొంత సంజయ్ కి ఊరట లభించింది. బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వము ఆ బెయిల్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే అటు సంజయ్ కి ఏపీ హైకోర్టులో మంజూరు చేసిన బెయిల్ కి సంబంధించి జులై 31వ తేదీన సుప్రీంకోర్టు రద్దు చేయడంతో తాజాగా 3 వారాల్లో అటు బెయిల్ రద్దు చేయడంతో పాటు 3 వారాల్లో ఏసీబీ కోర్టులో లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి ఆదేశించడంతో ప్రస్తుతం ఏసీబీ కోర్టుకి సంజయ్ తన న్యాయవాదులతో చేరుకున్నారు. అనంతరం తన హెల్త్ డాక్యుమెంట్స్ తో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అదేవిధంగా ఏసీబీ కోర్టుకి సంజయ్ రావడం జరిగింది. ఏసీబీ కోర్టులో సంజయ్ విచారించిన అనంతరం తాజాగా ఏసీబీ కోర్టులో ఈ వాదనల ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత ఏసీబీ కోర్టులో వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా సంజయ్ కి రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రిమాండ్ కి సంబంధించి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలుకి ఏసీబీ అధికారులు అయితే సంజయ్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు ఈ కేసుకి సంబంధించి మరింత త్వరితగతిన కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి సంజయ్ కి ఈ కేసులో వచ్చే నెల 9 వరకు కూడా ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ క్రాంతి.